నమస్తే చూస్తున్నాం. సీఎం రేవంత్ కనుసన్నల్లోనే అంతా జరిగిపోయింది. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత కేంద్రానికి జరిగిందనే వార్త ప్రధానంగా చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే కృష్ణార్పణం, మంత్రి ఆదేశాలు బేఖాతరు చేసిన ఈఎన్సీ. కొడంగల్ లిఫ్ట్ సమీక్ష పైన కూడా ఉత్తమ్కు అందని సమాచారం. ప్రచారానికి బలం చేకూర్చేలా కేంద్రం ఈఎన్సీ తీరు. మినిట్స్ వచ్చిన 10 రోజులకు ఒప్పుకోబోమని సర్కారు లేఖ. ఢిల్లీలో అంగీకారం తర్వాత 17 రోజులకు సీఎం ప్రెస్ మీట్. అంతలోనే తెరపైకి మురళీధర్, వెంకటేశ్వర్ల రాజీనామాలు. ప్రాజెక్టులు అప్పగించలేదు అంటూ మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే ఇదంతా జరిగింది అనే వాదనకు బలం మరింత చేకూరుతోంది. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్రావు రాజీనామాకు ఆదేశం. సాగునీటి శాఖలో భారీ మార్పులు. సర్వీస్ నుంచి వెంకటేశ్వర్లు తొలగింపు. సర్కారు నిర్వాకానికి అధికారులు బలవుతున్నారు. కేఆర్ఎంబీ నుంచి దృష్టి మరల్చేందుకేనంటే ఒక వాదన వినిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ సభకు విస్తృత ఏర్పాట్లు. నార్కట్పల్లి అద్దంకి హైవే పక్కనే స్థలం ఎంపిక. సభాస్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నేతలు. సభకు అనుమతి కోసం ఎస్పీ చందనా దీప్తికి వినతి. కేసీఆర్ కొలువులు, కాంగ్రెస్ కాగితాలు. సింగరేణి జాబ్ మేళలో 441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే కేసీఆర్ హయాంలోని ఇదంతా నిర్ణయం జరిగినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఆర్టీసీలో 1700 మంది కారుణ్య నియామకాలకు పూర్వ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు 80 మంది కానిస్టేబుల్స్లుగా నియమితులయ్యారు. వేరుశెనగ పోరు సెగ. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల వేరుశెనగల్ని రోడ్డుపై కుప్పగా పోసి వాటికి నిప్పుపెట్టి నిరసన తెలిపారు అక్కడి రైతాంగం. మార్పు మొదలైంది. రాష్ట్రంలో కరెంటు కోతలపై హరీష్ రావు. బీఆర్ఎస్ జనగామ సభలో కరెంటు కోత. ఆయన ప్రసంగిస్తుండగా 2 సార్లు కట్. పగలబడి నవ్విన బీఆర్ఎస్ కార్యకర్తలు. 60 రోజులు 4 మోసాలు. బట్టేబాజీ కాంగ్రెస్ వెన్నుపోటు. అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధమంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడొద్దు, హుందాగా వ్యవహరించాలి. మాజీ స్పీకర్ పోచారం హితవు. 60 సరే, 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది? ఏ శాఖలో ఎన్ని ఖాళీలు చెప్పండి. మల్టీ జోనల్ సిస్టమ్ మార్చొద్దు. బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ డిమాండ్. 6 గ్యారంటీలపై నిలదీద్దాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ధర్మపురిలో మాట్లాడుతున్న ఈశ్వర్. చిత్రంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి. టెండర్ లేకుండానే మూసి కాంట్రాక్టా? నకిలీ కంపెనీలతో రేవంత్ ప్రచారం. ఆయన అర్షద్ రేవంత్ మెహతా. బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్ ఫైర్. రైట్గా తెలంగాణ టుడేలో వెయిట్ ఫర్ డిఎస్సీ మే గెట్ లాంగర్ అని ఒక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ హ్యాస్ బికమ్ అవుట్డేటెడ్ సేస్ పీఎం. ఫ్రాడ్ ఫిల్మ్స్ మేకింగ్ బీ లైన్ ఫర్ తెలంగాణ సేస్ బీఆర్ఎస్.